యుద్ధం ఆగిపోయింది. అగ్రరాజ్యానికి భయపడి మోదీ యుద్ధాన్ని ఆపేశారు. మన ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. మన యుద్ధ విమానాలు ఎన్ని నేలకూలయో లెక్క చెప్పండి. దాడి జరిగితే అన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రతీకార దాడి వెంటనే చేయలేకపోయారు. మా నాయకులను ఆదర్శంగా తీసుకోండి. మమ్మల్ని సలహాలు సూచనలు అడగండి. ఇవి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార దాడి తరువాత మన దేశంలో ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. కూర్చొని చెప్పమంటే నోరే కదా, ఎన్నో చెబుతాం. చేయాలంటేనే చేతకాదు. అవును, నిజమే. ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారే గతంలో దాడులు జరిగితే ఏం చేశారు? శత్రు దేశం మాపై దాడి చేసిందని ఇతర దేశాలకు మన బాధలు చెప్పుకోవడం తప్ప. ఒకప్పుడు పాకిస్తాన్ మన భారత్ పై ఉగ్రదాడికి పాల్పడితే నాటి మన పాలకులు మాత్రం అగ్రరాజ్యం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎవడైనా మనపై దాడి చేస్తే దానికి ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని నిరూపించారు. అంతేకాదు, ప్రస్తుతం భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఏమవుతుందో స్పష్టంగా తెలుసుకున్నాయి. భారత్ చేసిన ప్రతీకార దాడికి తాము ఏం కోల్పోయామో శత్రుదేశం పాకిస్తానే ప్రకటనలు చేస్తుంటే మన ప్రతిపక్షాలు మాత్రం మనం ఏం కోల్పోయాం, యుద్ధం ఎందుకు ఆపారు, మోదీ భయపడ్డారని పనికిమాలిన మాటలతో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఓ దేశంపై యుద్ధం అంటే ఆషామాషి విషయం కాదు. ఏదో చిన్నపిల్లలు వీడియో గేమ్లో యుద్ధం చేసినట్టు అనుకుంటున్నారా మన ప్రతిపక్ష పార్టీలు? నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందనే సామెత మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వం, పీఓజేకే సమస్య, సరిహద్దు వివాదాలు ఇవన్నిటికీ ఎవరు కారణం? దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కారణం కాదా? పిచ్చు బయట నిలబడి క్రికెటర్ ఎలా ఆడాలో మనం చాలా బాగా చెబుతాం. కానీ క్రీజులో నిలబడి ఆడేవాడికి తెలుస్తుంది దాని గురించి. మాటలు చెప్పడం చాలా సులభం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ నేతలనే కాదు, ఇంకొంతమంది కూడా ఇంట్లో కూర్చొని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోయి దేశ ప్రధాని మోదీకే సలహాలు ఇచ్చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రదాడులతో రెచ్చిపోతే మోదీ ఏమీ చేయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. శత్రు దేశంపై బాంబుల వర్షం కురిపించవచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఓ దేశంపై యుద్ధం చేయాలంటే, దానిపై బాంబుల వర్షం కురిపించాలంటే అంత ఈజీనా? అదేమన్నా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమా? మరి ఏ మైండ్ సెట్తో వీళ్ళందరూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పాలో భారత్ అలాంటి బుద్ధి చెప్పేసింది. మనం దెబ్బ కొట్టామని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీటింగ్లు పెట్టడం కాదు, వాళ్ళు వీళ్ళు ఏం చెబుతారు ఏమంటారని కాదు, మన వద్ద ఓ క్లారిటీ ఉండాలి. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం. అదే ఇప్పుడు మోదీ చేసిన పని. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా పులి 2 అడుగులు వెనక్కి వేసి పంజా విసిరితే ఎలా ఉంటుందో భారత ప్రధాని మోదీ కూడా శత్రుదేశం పాకిస్తాన్పై అలానే పంజా విసిరారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని దాదాపు 9 టెర్రర్ క్యాంపులను నామరూపాలు లేకుండా చేశారు. పాక్లో దాదాపు 24 టెర్రర్ క్యాంపులున్నాయని తెలుస్తోంది. అందులో మనం 9ంటిని ధ్వంసం చేశాం. దాడి చేసి మనల్ని రెచ్చగొట్టిన శత్రువు తిరిగి మనం దాడి చేస్తామని ఊహించి అక్కడే కాచుకొని కూర్చుంటాడు. అదే కాస్త సమయం తీసుకుని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మనం ఏం చేస్తున్నాం, ఎలా దాడి చేస్తున్నాం అనేది శత్రువు ఊహించలేడు. శత్రువు ఊహకందని విధంగా మన వ్యూహాలు ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు మోదీ చేసింది కూడా అదే. శత్రుదేశం పాకిస్తాన్ ఊహించిన విధంగా దెబ్బకొట్టారు. ఊరి దాడి తర్వాత 9 రోజులకు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడి తర్వాత 13 రోజులకు బాలాకోట్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత 15 రోజులకు ప్రతీకార దాడి జరిగింది. ఇంత టైం ఎందుకంటే ప్రతిదాడి అనేది ఆలోచన శక్తితో కూడుకున్నది. ఎదుటి వారిని ఎలా దెబ్బ కొట్టాలనేది ఆలోచించి వెన్నులో వణుకు పుట్టేలా కొట్టారు. పులి తనపై దాడి చేయగానే ఎప్పుడూ మీద పడి ఎదురుదాడికి దిగదు కదా, 2 అడుగులు వెనక్కి వేసి తన పంజా విసురుతుంది. అలానే మన మోదీ కూడా దాడి జరిగిన వెంటనే ప్రతిదాడులకు దిగకుండా ఆలోచనతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రతీకార దాడి చేయడంతో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పాకిస్తాన్పై దాడి చేసి ఆ దేశాన్ని ధ్వంసం చేయడం మన లక్ష్యం కాదు. పాకిస్తాన్ పాలకులు, అక్కడి సైనికులు వక్రబుద్ధిని వీడేలా చేయడమే మన లక్ష్యం. ఉగ్రవాదంతో వేళ్ళూనుకు పోయిన వాళ్లను కూకట వేళ్లతో సహా పెకిలించాలని భారత్ టార్గెట్ ఫిక్స్ చేసింది. అందుకే ఆపరేషన్ సింధూర్కు టార్గెట్గా బహావల్పూర్ అయింది. పాకిస్తాన్లో పాలకులు, అక్కడి రాజకీయ నేతలు, అక్కడి సైనిక అధికారులు ఎక్కువ శాతం పాకిస్తాన్ పంజాబ్ నుంచే ఉంటారు.
ఒకరిద్దరు మినహా దాదాపు 90% ఆ ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ, దాని వ్యవస్థాపకుడు తీవ్రవాది మహమ్మద్ మసూద్ అజర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఈ మసూద్ అజర్ ఉగ్ర మిషన్లకు బహావల్పూర్ కేంద్ర బిందువు. అతనికి అదే ప్రధాన స్థావరం. మసూద్ అజర్ నివాసాలు, శిక్షణా శిబిరాలు, అతనికి సంబంధించిన మసీదులన్నీ బహావల్పూర్లోనే ఉన్నాయి. 1999లో కాందహార్ విమాన హైజాక్ ఘటన తర్వాత మసూద్ అజర్ను విడుదల చేయాల్సి వచ్చింది. మసూద్ అజర్ అప్పుడు పాకిస్తాన్కు వెళ్లి జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్పై దాడులకు పాల్పడ్డాడు. 2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి, 2019లో పుల్వామా దాడి. వీటన్నింటిలో మసూద్ అజర్ ప్రమేయం స్పష్టంగా ఉందని వెల్లడైంది. ఈ దాడులన్నీ జైషే మొహమ్మద్ ఆధ్వర్యంలోనే జరిగాయని ఆ సంస్థ నాయకుడు మసూద్ అజర్ బహావల్పూర్ నుంచే వీటికి నాయకత్వం వహించాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతున్నాయి. 2008 ముంబై దాడి అనగానే గుర్తొచ్చే పేరు మానవ మృగం కసబ్. ఈ కనికరం లేని తీవ్రవాది పాకిస్తాన్ బహావల్పూర్లోని ఉగ్రవాద శిబిరంలోనే శిక్షణ పొందాడు. లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో బహావల్పూర్ ఉంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఇక్కడ మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. లష్కరే తోయిబా లాంటి జిహాదీ స్థావరాలకు కూడా బహావల్పూర్ కేంద్రంగా ఉంది. అందుకే ఆపరేషన్ సింధూర్లో టార్గెట్ బహావల్పూరే అయ్యింది. బహావల్పూర్పై దాడి చేస్తామని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. మోదీ తన సమయస్ఫూర్తి, ఆలోచన శక్తితో శత్రువు ఊహకు కూడా అందని విధంగా దాడి చేసి చూపించారు. మరి ఇది కాదా మనం సాధించిన విజయం? ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా శిబిరాలు, జిహాదీ స్థావరాలు ధ్వంసమై ఉగ్రవాదమై ఊపిరిగా జీవిస్తున్న పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలితే మనవాళ్ళు మాత్రం వారి ఉనికిని చాటుకోవడానికి మోదీ భయపడ్డాడు, అగ్రరాజ్యానికి తలొగ్గాడు అనడం సిగ్గుమాలిన రాజకీయ విమర్శలు కాక మరేమంటారు? పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి జరిపి నెల రోజులవుతున్నా ఇంతవరకు పాకిస్తాన్ తిరిగి దాడి చేసే ధైర్యం చేయలేదు. అదే చేసుంటే మాత్రం మోదీ నెక్స్ట్ టార్గెట్ ఇంకెలా ఉంటుందో ఊహించడం వాళ్ళ అబ్బతరం కూడా కాదని అన్నీ మూసుకుని కూర్చున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయింది చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే మన దేశ ప్రతిష్టకే భంగం కలిగించేలా, మన సైనికుల శక్తిని అవమానించేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్ బేస్ రన్వే ధ్వంసమైందని, S-400 గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశామని చెప్పుకుంటోంది పాకిస్తాన్. మన అదాంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసమైతే ప్రధాని మోదీ అక్కడికి ఎలా వెళ్తారు? అది కూడా ఆయన వెళ్ళింది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో. అంటే అక్కడ మన రన్వే వర్కింగ్లో ఉంది. మరి పాకిస్తాన్ చెప్పినట్లు ధ్వంసం అయిపోతే అక్కడ ప్రధాని మోదీ ల్యాండ్ అయ్యేందుకు ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ తప్పుడు ప్రకటన చేస్తోందని. అదే పాకిస్తాన్ ప్రధాని వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్కు కాకుండా వాళ్ళ ఆర్మీ బేస్కు వెళ్ళాడు. అది కూడా ఓ వాహనంలో. ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోంది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేసులను మన సైనిక దళాలు ధ్వంసం చేశాయి. ఇది కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో విమర్శించాలి కదా అని రాజకీయాల కోసం విమర్శలు చేయడం సరికాదు. అది కూడా దేశ భద్రత, ప్రతిష్ట విషయంలో ఇలా తమ ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేయడంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్లకు ఇంకెలాంటి బుద్ధి చెప్పాలో దేశ ప్రజలే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.